నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జూలై 1 నుండి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనతో సహా తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రకటన. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై టీడీపీ వ్యక్తిత్వ హరణం తగదన్న మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై బహిరంగ చర్చకు రావాలంటూ అధికార పార్టీ నేతలకు సవాలు. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందన్న మాజీ మంత్రి కేఎస్ జవహర్. పదవి పోయి 10 రోజులు కూడా కాకుండానే అది ఎప్పుడు చేస్తారు, ఇది ఎప్పుడు చేస్తారు అంటూ పేర్ని నాని, కొడాలి నాని లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటంటూ మండిపాటు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన. ప్రజలకు మంచి విశ్వాసమైన పరిపాలన అందిస్తానంటూ వెల్లడి. పదవి బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జాప్యం నేపథ్యంలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది అంటూ వ్యాఖ్యలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల జనవాణి చేపట్టాలన్నారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయని, నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింపచేయాలని డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని పవన్ సూచించారు. జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరూ సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం ఉందన్న పవన్, శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీ పడవద్దన్నారు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడవద్దన్నారు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జన సైనికులు, వీర మహిళలను సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల జనవాణి చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంఘాలు, వారి నాయకులు వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం క్షమించాలి, కొంతమంది సంఘాల నాయకులు వచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో మీ సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయాను, దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి, చిన్న చూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య, అది చాలాసార్లు సభలో చెప్పాను. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది, నేను వినే వ్యక్తిని. ఇందాక మీ
సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు, సహచరాలు. అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు. ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది జూలై 1 నుండి పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ నెల 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. స్వామివారిని దర్శించుకుని పూజాధికారులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాలు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. 1550 రెసిడెన్షియల్ విద్యార్థులకు మెరుగైన పాఠశాలలను కల్పించేందుకు చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదికను అందజేయాలన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సవిత సమావేశమై శాఖాపరంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గుండుమల, గుదిబండ, గోనిబావి, రొద్దం, డోన్, బేతంచర్ల మరియు తొండూరు ప్రాంతాల్లో నిర్మాణంలోనున్న బి రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న పథకాలను మరింత సమర్థవంతంగా అమలు పరిచేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. మెగా డిఎస్సీలో పోటీపడే అభ్యర్థులకు సమర్థవంతమైన శిక్షణా కార్యక్రమాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందజేయాలని ఆదేశించారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు క్యాలెండర్ను రూపొందించాలని ఆదేశించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ వ్యక్తిత్వ హననం తగదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే జగన్, సీఎం చంద్రబాబుకు ఉన్న పోలీసు భద్రత, అలాగే రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ కలిపి 18 మంది సివిల్ పోలీసులు, 33 మంది ఆర్మ్డ్ పోలీసులు, 89 మంది ఏపీఎస్పీ పోలీసులు, 13 మంది ఆక్టోపస్ పోలీసులు, సీఎం ఇంటి వద్ద 21 మంది, సీఎం కాన్వాయ్లో 21 మంది కలిపి మొత్తం 196 మంది పోలీసులు ఉంటే 986 మంది అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాగే సెక్యూరిటీకి సంబంధించి సమీక్షా సమావేశం జరగకుండానే జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ ఎత్తివేయడం తగదని అన్నారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2000 మందిని భద్రతకు వినియోగించుకోలేదా అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే గతంలో Z+ సెక్యూరిటీ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు కార్యాలయాలు నిర్మించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వమే 340 జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ జీవో ఆధారంగా రాష్ట్రంలో మొత్తం 10 జిల్లాల్లో ఎకరాకు ₹1000 లీజు చొప్పున 33 ఏళ్లు, 99 ఏళ్లు ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఆ జీవో ఆధారంగానే తమ పార్టీకి కార్యాలయాల కోసం స్థలాలను తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకు వెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు ఇవి వండేసి వార్త రాసేసి వచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా.
ఆయన సీఎంగా ఉన్నన్నాళ్ళు. ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటు అన్న కానీ 23 మంది. కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది, మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19లో ఆర్ఎండ్బీ శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, అనగా 80% ఖర్చు చేసినట్టు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019-24లో ఆర్ఎండ్బీకి 19,428 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించిన కేవలం 9,015 కోట్ల రూపాయలు, అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,261 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని, దానివల్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు రహదారు భవనాల శాఖ, అదేవిధంగా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి శాఖలు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకొని ఇక్కడ ఆఫీసులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క ఆర్ఎండ్బీ శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, ఆర్ఎండ్బీ ఈఎన్సీలు కె నయ్యముల్లా, వేణుగోపాల్ రెడ్డి, సిఈలు శ్రీనివాసులరెడ్డి, రామచంద్ర, వెంకటేశ్వర, సుకన్య, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరానికి నీరు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురు కాకూడదన్నారు. అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లలో అవసరమైన ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో మొదలుపెట్టేలా నియామత్వం కావాలన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు తన ఛాంబర్లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డితో కలిసి శాఖకు సంబంధించిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు, అన్ని జిల్లాల ఎస్ఈలతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటిగట్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగించారన్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఇబ్బందులు ఉన్నా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపారన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి కష్ట నష్టాలు ఎదురు కాకుండా పంట కాలువలు, మురుగు డ్రైన్లలో ప్రక్షాళన పనులు 10 రోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధానంగా తూడు, గుర్రపుడెక్క, మట్టి తొలగింపు పనులు చేపట్టాలన్నారు. కాలువలు, డ్రైన్లలో లాకులు, అవుట్స్లూయిస్, షట్టర్, తలుపుల మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. ఈ ఏడాది ఈ పనులు చేపట్టాలంటే ఏప్రిల్ నాటికి ప్రతిపాదనలు, మే నెలలో టెండర్లు ఖరారు వంటివి జరిగితే వేసవిలో పనులు జరిగి ఉండేవని, వీటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చిన్నపాటి వర్షానికి వేలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురై రైతాంగం ఆర్థికంగా నష్టపోయిందన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో గోదావరి ఏటిగట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటిగట్లు బలహీన ప్రాంతాల్లో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా రైతు వ్యతిరేక పాలనగా, రైతు దగా పాలనగా జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి దుస్థితి నుంచి మళ్ళీ ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు మేలు ప్రభుత్వంగా, వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము, రైతులకి ఎట్లా మేలు చేయగలుగుతాము అనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా మన సలహాదారులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈలు, ఎస్సీలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది. అందులో చాలా క్లియర్గా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా గురువారం సృజన బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కనకదుర్గం ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేశారు. ఆలయం తరపున కార్యనిర్వహణ అధికారి రామారావు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజా ఆరోగ్యమే తన ప్రథమ లక్ష్యమని అన్నారు. నగరంలో డయేరియా ప్రబలిందన్న దానిపై పూర్తి నివేదిక తెప్పించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో, కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయడానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క
ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. పదవి పోయి 10 రోజులు కూడా కాకుండానే అది ఎప్పుడు చేస్తావు, ఇది ఎప్పుడు చేస్తావు అంటూ పేర్ని నాని, కొడాలి లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటని చెప్పారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో స్వర్ణయుగం మరలా మొదలైందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన 5 గ్యారెంటీలు మొదటి సంతకంతోనే అమలుపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్ ఉందని స్పష్టం చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్లను ఎన్టీఆర్ పరిచయం చేశారని గుర్తు చేశారు. 80 రూపాయలున్న పింఛన్ అప్పటి కాంగ్రెస్లో కేవలం 75 రూపాయలు మాత్రమే పెంచారని, నాడు చంద్రబాబు 75 రూపాయలున్న పింఛన్ను 200కు పెంచారు. వైసీపీ అధికారంలోకి రావడానికి 2000 ఉన్న పింఛన్ను 3000 రూపాయలకు పెంచుతానన్న జగన్ రెడ్డి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పింఛన్దారులను దారుణంగా మోసం చేశారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా అధికారంలో లేని 3 నెలలతో కలిపి జూలై 1న 7000 రూపాయలను పింఛన్దారులకు అందించడానికి కేబినెట్ ఆమోదించడం హర్షణీయమని చెప్పారు. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన పోయి నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిందని ఒక సంతోషంతో పాటు ఇచ్చినటువంటి 5 గ్యారెంటీల్ని, ఎందుకంటే మొదటి సంతకంతోనే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 5 హామీలను కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, దీనిలో ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తన పేటెంట్గా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిచయం చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, సామాజిక భద్రతా పింఛన్లని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పెన్షన్ల మీద పేటెంట్ ఉందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర ఒకసారి తిరగేసినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 10 సంవత్సరాల తర్వాత 75 రూపాయలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కేవలం 45 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ 75 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు 2000 నుంచి 3000 పెంచుతారని ఊదరగొట్టి ఆ 3000 రూపాయలను కూడా దశల వారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు 250 అని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ఆఖరణ దిగిపోయే ముందు 3000 చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ 6లో భాగంగా 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని 3 నెలలు కలిపి రేపు 1వ తారీఖున 7000 రూపాయలని ఇవ్వడానికి కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద, భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. నాడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సక్రమం కాకుండా అక్రమంగా నిర్మించిన భవనాలను కూలుస్తుంటే ఎందుకు పెడబొబ్బులు, గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కట్టడాల అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్ రెడ్డి అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. టీడీపీ మంగళగిరి జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. అధికారం ఉందని, అధికారం మీకే శాశ్వతం అనే భ్రమలో 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున అక్రమంగా స్థలాలు కేటాయించారని అన్నారు. 900 కోట్ల రూపాయల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతి తీసుకోలేదని, అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా, రాష్ట్రం మీ సొంత జాగిరా, మా కార్యాలయాలు పడగొడుతున్నారంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారంటూ విమర్శలు చేశారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అధికారం ఉందని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ ఉంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా?
తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే ఈరోజు జరుగుతోంది. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలు అవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? మీ ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా? చట్టం ఊరుకోలేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. గగ్గోలు పెట్టేస్తున్నారు, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు, మా కార్యాలయాలు పడగొడుతున్నారు, మా కార్యాలయాలు పడగొడుతున్నారని. లేదే, మీ కార్యాలయాలు కాదే పడగొడుతుంది. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా, ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జూలై 1 నుండి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనతో సహా తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రకటన. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై టీడీపీ వ్యక్తిత్వ హరణం తగదన్న మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై బహిరంగ చర్చకి రావాలంటూ అధికార పార్టీ నేతలకు సవాలు. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందన్న మాజీ మంత్రి కేఎస్ జవహర్. పదవి పోయి 10 రోజులు కూడా కాకుండానే అది ఎప్పుడు చేస్తారు, ఇది ఎప్పుడు చేస్తారు అంటూ పేర్ని నాని, కొడాలి నాని లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటంటూ మండిపాటు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన. ప్రజలకు మంచి విశ్వాసమైన పరిపాలన అందిస్తానంటూ వెల్లడి. పదవి బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జాప్యం నేపథ్యంలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది అంటూ వ్యాఖ్యలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.